నమస్కారం. ప్రజలకు పోలీసులకు మధ్య స్నేహపూర్వక బంధాన్ని పెంచడమే లక్ష్యంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ చేపట్టిన మన ఊరు కార్యక్రమం ఆకునూరులో సందడిగా సాగింది. చేర్యాల మండలం ఆకునూరు గ్రామానికి చేరుకున్న సిపిఆర్కి మహిళలు కోలాటాలతో, కళాకారులు డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన 16 సీసీటీవీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం స్థానిక పాఠశాలలో మొక్కలు నాటి విద్యార్థులకు డిక్షనరీలను, వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ముఖ్యంగా ఒగ్గు కళాకారుల ద్వారా ట్రాఫిక్ నిబంధనలపై చెప్పించిన కథలు, పోలీస్ కళాబృందం పాటలు గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వాలీబాల్ మ్యాచ్ను ప్రారంభించిన సిపి గారు యువతతో కలిసి ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడుతూ, పోలీసులు అంటే బయట వ్యక్తులు కాదు, మన ఊరి వ్యక్తులనే భావన కలగాలని కోరారు. మద్యం, డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సమస్య ఏదైనా నిస్సంకోచంగా పోలీసులను సంప్రదించాలని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొమ్ము రవి మరియు పాలక వర్గం, అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్ గారు, అదనపు డీసీపీ ఆర్ సుభాష్ చంద్రబోస్, స్థానిక ఏసీపీ సదానందం, స్థానిక సిఐ రమేష్, చేర్యాల ఎస్ఐ అభివృద్ధి, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. అదే టెంట్ హౌస్ కూడా కొట్టిరు బాగా. అది ఆడపిల్లలు దాదాపు కూర్చోవాలి కదా. గేట్ ముందు కూర్చున్నా లోకల్ డిపోలో బస్ స్టాండ్ షాప్ లో ముందు ప్రాణాలు పోయినా పర్లేదు, మీ పోరాటం జర మీరు కొద్దిగా జరగండి. ఆమెకి ఏమన్నా పోలీసులు టెంట్ తీసేస్తే ఎండకు ఫోను అదైపోతాను మొత్తం. అక్కడ పడతారు. మరి ఏదో సామరస్యంగా చేయాలనుకుని చేస్తున్నాం. ఇక్కడ 60 మందిని 20 మందిని ఇక్కడ 1000 మంది సమయం చెప్పుకుంటూ వస్తున్నాం. నాకు సమయం చెప్పేంత లేదు. న్యాయం అండి. ఏమంటే చెప్పిందా తీసేయమని, లేదా నవ్వులు వస్తున్నాయి. మేము ఎండలు ఇబ్బంది పడుతుంటే నవ్వుకుంటారు. మీలా ఉండాలనే కదా మీకు అడిగే ఆధారం మీకు లేకుండా మీలాగా మమ్మల్ని వేసుకుంటూ చేస్తున్నారు. మీరు చెప్పుకుంటున్నారు. సహకరించండి. మీరు ఇక్కడ ఇది ఎక్కడ న్యాయమండి? న్యాయమేనా మీకు? ఈపీకి రావాలని కలెక్షన్ కోసం రోజు మమ్మల్ని టార్చర్ పెట్టేది ప్రతి ఒక్క డిఎం కానీ, ప్రతి ఒక్క మేనేజర్ కానీ, సిఐ కానీ ప్రతి రోజు మమ్మల్ని టార్చర్ పెట్టిళ్ళు. ఇప్పుడుంటే కండక్టర్ డ్రైవర్లను తీసుకొని మీ ఇష్టం వేసుకోకండి. మీరు కలెక్షన్ అడగను, పైసలు రాకుండా పర్లేదు, మీరు సర్వీస్ చేయండి.
వాళ్ళని తీసుకున్నప్పుడు రోజు 800 కండక్టర్కి ఇస్తున్నావు, డ్రైవర్కి 1000 రూపాయలు ఇస్తున్నావు, మరి వాళ్ళని పైసలు అడగవా? వాళ్ళు అడిగే అర్హత లేదా? నీకు దమ్ము లేదా? ధైర్యం లేదా? నువ్వు మేనేజర్ కాదా? ఇప్పుడు 30 లక్షలు వచ్చే ఆదాయం 50,000కు పడిపోయింది. 50,000 కాదు, ఇంకా 20,000 కూడా పడిపోతుంది. పంచుకుంటారు అక్కడ, ఎవరికి వాడే పంచుకుంటారు అక్కడ. జీరో అమౌంట్ తెచ్చుకుంటే ఇప్పుడు సంబరంగా నిమ్మలంగా చేసుకుంటూ కూర్చుంటాను. ఇప్పుడు నీకు లేదా టార్చర్ లేదా? ఆర్ఎంల నుంచి, ఈడీల నుంచి, ఎండీల నుంచి టార్చర్ లేదా? మమ్మల్ని టార్చర్ ఉందని మమ్మల్ని ఎందుకు సతాయించినావు? నీ మనసుగా వదిలిపెడుతున్నావు. నువ్వు ఎందుకన్నావు ఇన్ని రోజులు, ఇప్పుడు ఎందుకు అంటున్నావు అని రిపీట్ అవుతుంది. మళ్ళీ రేపు రివర్స్ అవుతుంది. కాకపోతే చూడండి ఇక్కడ పడ్డదని మేము భావిస్తున్నాం. ఏదో మామూలుగా చేసుకుందాం, వాళ్ళు మా బాధ అర్థం చేసుకుంటారని అనుకున్నావు కానీ టెంట్ కూడా మీకేస్తారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనవి, మీరు 6వ స్వేచ్ఛ నిరసన తెలిపే హక్కు, మరి నిరసన తెలిపే హక్కు ఈ అక్కలకు లేదా, ఈ చెల్లెకి లేదా, ఈ కండక్టర్కి లేదా? మరి నిరసన తెలిపే హక్కు మరి ఈమె కూడా మీ మహాలక్ష్మి పథకానికైతే దోహదం చేస్తుంది కదా, ఆమె రోజు ప్రయాణికులను తీసుకెళ్తుంది కదా. మరి రేవంత్ రెడ్డి గారు మరి ఆమెకు నిరసన తెలిపే హక్కు, ఆ అక్కలకు నిరసన తెలిపే హక్కులను ఇవ్వకపోతే నిరసన తెలిపే హక్కు ఇస్తాననే చెప్పినావు కదా. మరి చెప్పినప్పుడు ఎందుకు ఇస్తలేవు? ఆ రోజు రాహుల్ గాంధీ ముందు కూడా మాకు చెప్పినావు కదా. అంటే మమ్మల్ని మోసం చేసినట్టే కదా నువ్వు ఈరోజు. ఒక ఆర్టీసీ సమ్మెను కూడా నువ్వు సరిగ్గా శిబిరం లేకుండా, టెంట్ లేకుండా చేస్తున్నావు అంటే నిరసన తెలిపే హక్కును ఎక్కడ ఉంచినవా నువ్వు? వీళ్ళందరూ చెప్తారు. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. రేవంత్ రెడ్డికి చెప్పండి. రేవంత్ రెడ్డికి చెప్పండి. రేవంత్ అన్న, మేము నిన్న డిపో దగ్గరకు వస్తే కూడా ఆడ ధర్నా చేసుకుంటామంటే డిపో దగ్గర కూడా చేసుకోనియలేదు. సరే, మేము సామరస్యంగా వాళ్ళు పోలీసు వాళ్ళతో చెప్పినా కానీ మేము ఇక్కడ గేట్ బయట వచ్చి మేము టెంట్ వేసుకొని సామరస్యంగా వేసుకుంటున్నాం. అయినా కానీ ఈరోజు వేసుకోనియకుండా పోలీసు వాళ్ళతో దౌర్జన్యంగా తీసేసి టెంట్ కూడా తీసేసిర్రు. రేవంత్ అన్న, మీరు ఇచ్చిన కోరికలు మీరు అన్ని చెప్పినాయే, మీరు చెప్పిన మాటలే మీరు తప్పుతారు. ఇప్పుడు కేసీఆర్ పాలన ఉన్నప్పుడు కేసీఆర్ మాటలు ఎట్లా గట్టిగా పెట్టినా అన్నట్టు కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు మీరు కేసీఆర్ ఉన్నన్ని రోజులు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.